అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఆర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం మంచి వార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడతగా 4,000 మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం ద్వారా 22వ విడతగా 2,000 రూపాయలు విడుదల చేసింది. అంటే మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. కానీ చాలా మంది రైతులు చెబుతున్న విషయం ఏమిటంటే అర్హత ఉన్నప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు అని. అయితే ఎందుకు ఇలా జరిగింది తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ వీడియోని చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు రాకపోవడానికి ప్రధానంగా ఉండే 10 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈకేవైసీ తప్పనిసరి చేశారు. మీరు ఈకేవైసీ చేయకపోతే మీ ఖాతాకు నిధులు విడుదల కావు. రెండవది, భూమి రికార్డులో పేరు మార్పు లేకపోవడం. చాలా చోట్ల భూమి యజమాని మరణించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు రికార్డులలో పేరు మార్చుకోరు. ఇలా ఉంటే ప్రభుత్వం ఆ భూమిని అర్హతగా పరిగణించదు. మూడవది, వారసులకి కొత్త పాస్బుక్ జారీ కాకపోవడం. కొత్త యజమానులకి పట్టాదారు పాస్బుక్ జారీ కాకపోతే కూడా నిధులు నిలిచిపోతాయి. నాలుగవది, ఆధార్ సీడింగ్ సమస్య. మీ భూమి రికార్డులకు ఆధార్ లింక్ లేకపోతే కూడా డబ్బులు రాకపోవచ్చు. ఐదవది, ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్య. మీ బ్యాంక్ ఖాతాలో ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ ఇనాక్టివ్ గా ఉంటే ప్రభుత్వం పంపిన డబ్బులు మీ ఖాతాకు చేరవు. ఆరవది, వ్యవసాయేతర భూములు. అంటే భూమిలో ఆక్వా సాగు చేయడం, ఇల్లు లేదా ఇతర నిర్మాణాలు ఉంటే ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. ఏడవది, మాజీ ప్రజాప్రతినిధులు. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకానికి అర్హులు కారు. ఎనిమిదవది, ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా నెలకు 20,000 కంటే ఎక్కువ జీతం తీసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. తొమ్మిదవది, 10 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్నవాళ్ళు. మీ దగ్గర 10 సెంట్లు కంటే తక్కువ భూమి ఉంటే కూడా ఈ పథకం వర్తించకపోవచ్చు. 10వది, మైనర్ పేర్లపై భూమి. మైనర్ అంటే చిన్నపిల్లల పేరుపై ఉన్న భూములు కూడా ఈ పథకం వర్తించదు. మీ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంకు వెళ్ళండి. అక్కడ మీ స్టేటస్ చెక్ చేయించుకోండి. అలాగే ఆధార్ సీడింగ్, ఈకేవైసీ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అదేవిధంగా మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి ఆధార్ ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్ లో ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఇవి సరి చేస్తే మీకు రావాల్సిన నిధులు త్వరలోనే జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా చాలా మంది రైతులకు ఈ సమాచారం చేరేలాగా మీ ఫ్రెండ్స్ మరియు రైతు బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి వ్యవసాయ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.